భగవద్గీతలో 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వాడి కొడుకు ఇందులో ఇన్వాల్వ్డ్ అని. నా కొడుకుని ఇలాంటి పరంపోకూడదు, నీ కొడుకులాగా. అది మీ కొడుకు ఉండేటువంటి లక్షణాలన్నీ నా కొడుకు మీద ఆపాదిస్తేట ఛాలెంజ్ చేస్తా. నేనేం తగ్గను, నువ్వు అన్నట్టే, నువ్వు దేనికైనా నేను సిద్ధము. భగవద్గీత ఉచ్చరించాలన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు నువ్వు? భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పుస్తకం ఎందుకు మొన్న విసిరేసినాడంటే, అందులో నేనున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రింట్ ఆ తర్వాత అయింది, ఆ సమయంలో ఎన్నికల సమయంలో. అందులో నేను ముందు మాట, అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరొక మాట రాశారు. దాన్ని చూశాడంటే బోర్డులో, ఈ ఇద్దరు నారాయణలు ఉన్నాయని విసిరేశాడు. మా ఇద్దరు పేర్లు ఉన్నాయని శ్రీకృష్ణ మహానుభావుడు ఉద్బోధించినటువంటి భగవద్గీత 5 భాషలలో ప్రజలకు అందించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే భగవద్గీత మీదనే కామెంట్ చేస్తాడు. ఛే భగవద్గీత అన్నాడు. ఏం మాట్లాడతావు? నాకు మీడియా ఉంది, నాకు విలేకరులు ఉన్నారు, నాకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీ అంతు చూస్తారు అంటాడు. ఏం నీకు విలేకరులుంటే ఏం చెప్తారా? విలేకరులుంటే నాకెవరూ లేరు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే నాకు తోడు. దేనికైనా రెడీ నేను. నీ మాదిరి పనికిమాలిన పనులు చేసేవాడిని అయితే కదా. అందుకే కదా నేను రోజు నీ మీద డి అంటే డి అంటానా, భయపడేవాడిని అయితే అంటానా, తప్పు చేసేవాడిని అయితే అంటానా? చూస్తే ఈయనకు ఫైల్ చూస్తే లెక్కలేనటువంటి ఫైల్ ఎవరు నీకు పంపించేది నాకు అర్థం కాదా. ఫైళ్ళు అంటాడు. రీల్స్ చేస్తే తప్పు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని అన్నావు. ఈ రీల్స్ చూసినారు కదా, ఈ రీల్స్ చూసిన తర్వాత బిఆర్ నాయుడు గారిని ఏం చేయాలో మీరు మొత్తం ప్రపంచానికి తెలియజెప్పండి అబ్బా. నేను ఇంతకంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఇంత పనికిమాలిన వ్యక్తి నాకు ధర్మ పాఠాలు బోధిస్తాడు. హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ మళ్ళా ఇతనికి, దానిని బ్లాక్మెయిల్కే వాడము. ఇది బిఆర్ నాయుడు గారి కథ. ఇలాంటి వ్యక్తిని తెలిసి నియమించినటువంటి చంద్రబాబు గారు మరింత 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 తప్పిదం చేశారు. మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ అంట, వాడు రిలీజ్ చేస్తే మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి నాకు అర్థం కాల. ఏకసభ్య కమిషన్ వస్తుందని మేము భయపడిపోయి, ఏకసభ్య కమిషన్ వస్తే ఏమవుతుంది? ఏకసభ్య కమిషన్ వస్తే భయపడేదానికి మేము, నీలాంటి వాడు దొరికిపోతాడు కమిషన్లు వేస్తే. కమిషన్లు కొట్టేవాడు కమిషన్ వస్తే పోతారు. నాలాంటి వాడు ఎందుకు భయపడతాడా? ఇప్పుడు అడుగుతాడు బిఆర్ నాయుడు అన్నవే, నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయాలి. నీకు బుద్ధి ఉంటే, నువ్వు మనిషి అయితే, నిజంగా నీలో సంస్కారం ఉంటే రాజీనామా చెయ్యి. ఎందువల్లంటే నిన్ను ఆయన తీసేసే లోపల రాజీనామా చేస్తే కనీసం కొంచెమన్నా చేసిన తప్పిదాన్ని అంగీకరించిరాను అనేటువంటి అర్థమన్నా వస్తుంది. నువ్వేం చేసేటట్టుగా లేవులే. నిన్న మామూలు బీరాలు బలకలా, నేను చేయను అంటున్నాడు. చేయను అంటే టీటీడీ చైర్మన్ గా ఇంత పనికిమాలినోడిని నియమించినారు అని చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా కిరీటం వేస్తారు. అది విషయం. థ్యాంక్ యూ. చేయని బా, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, అరెస్ట్ కానింది. కానీ తెలుతుందో ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఇది పూర్తిగా డీప్ ఫేక్ కాదు. AI generated image 0%. This input is not likely to contain AI generated or deep fake content.
ఇంకా బజారున పడిపోతాడు. ఇట్లా మమ్మల్ని అరెస్టులు చేసి ఐ మీన్ కొన్ని వేల మంది దాన్ని సర్క్యులేట్ చేశారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే జైళ్లన్నీ కూడా నిన్న బిఆర్ నాయుడు గారి రసలీలల్ని ప్రసారం చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే సగం మంది జైళ్లలోనే ఉండాలి. అవునండి. నాకేం తెలియదండి ఆ విషయాలు, నాకేం తెలియదు విషయాలు. నాకు బయటకు వచ్చినటువంటి విషయాలు నేను చెప్తున్నా. అది మీ కుటుంబానికి బాధ లేదు. ఇప్పుడు ఇదో ఈయన వివాహేతర బంధం పెట్టుకున్నటువంటి లక్ష్మయ్యను వివాహేతర బంధం పెట్టుకున్నాడని టీటీడీ ఎందుకు తీసింది? వాళ్ళ కుటుంబానికి కందకు లేని దురద టీటీడీకి ఎందుకు వచ్చింది? ఎందుకు రిమూవ్ చేసిందండి? టీటీడీ ఏదో ఎమ్మెల్యే అరవ శ్రీధరో ఆదిమూలం సమస్య కాదు. టీటీడీ దేవుడి సంస్థ, చాలా సున్నితమైనటువంటి సంస్థ. అది అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి చాలా గౌరవప్రదమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి వ్యక్తి. ఇవేం నేనన్న మాటలు కావు కదా. ఆవిడ రాసినటువంటి అంత ఉమనైజరే లేడు అని చెప్పింది ఆవిడ. దీన్ని కూడా ఫోరెన్సిక్ పంపించండి, ఏ కాదు అని కూడా అంటాడు ఆవిడ రాసిందని. మేము పంపిస్తాం ఫోరెన్సిక్ కి. అదే ప్రశ్న నేను వేస్తున్నా. పృథ్వీ అనే అతను కాదు, ఎన్డీటీ వారి అనేటువంటి గవర్నర్ తన ఎద మీద ఒక మహిళ ఉన్నది అని ఒక ఫోటో వస్తే, జస్ట్ ఫోటో, అది కూడా స్పష్టత లేనటువంటి ఫోటో, దానికే ఎన్డీ తివారీ రాజీనామా చేసి ఉత్తరాఖండ్ వెళ్ళిపోయినాడు. ఈ పృథ్వీ అనే హాస్య నటుడు ఆ చైర్మన్ గా హెచ్పీబీసీకి ఉంటే అతని మీద వచ్చినటువంటి ఆరోపణకు ఆడియో, అది కూడా వీడియో కూడా కాదు, వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసివేసినాడు. ఇంత పచ్చిగా నిస్సిగ్గుగా ఇప్పుడు ఆమె రాసిన దాన్ని బట్టి ఆయన కౌగిలి మంచి విషసర్పాన్ని కరుచుకున్నట్టే. సర్ప పరిష్వంగము అంటారు దాన్ని. నేను డే వన్ నుంచి ఒక్క రోజన్నా ఆయనను డిమాండ్ చేసినాను అనేది ఇప్పుడు నేను మాట్లాడింది. నేను నిన్న మాట్లాడిన ఎంత అప్రాచ్య పని. ఆ బయటికి వచ్చిన తర్వాత కూడా డిమాండ్ చేయకపోతే నేను పరిమాణంలో అవుతా. అందుకు డిమాండ్ చేశా. నేను అంతకుముందు డిమాండ్ చేసింది చూపించమని చెప్పు. ఒక 5-6 రోజు అదే పని అన్నాడేనన్నా. అవునండి, మేము మీకు ఇస్తామండి. నాకు తెలియదండి, మీకేం తెలుసునండి. బయటకు వస్తుంది. మీరు కూడా పంపించవచ్చు, ఏమన్నా దానికి నేను పంపించాల్సిన పని. ఎవరైనా పంపించవచ్చు, ఏ సంస్థకైనా కానీ. అది కాదా అవును అని చెప్పడానికి. ఏమంటారు? ఖచ్చితంగా బాధిత మహిళ పక్షాన నిలబడతాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే నిలబడతారు. మా పార్టీ అంతా కూడా ఆవిడకు అండగా ఉంటుంది. ఆవిడ మమ్మల్ని అప్రోచ్ అయితే విక్టిమ్ దగ్గర కేసు వేపిస్తానన్నాడు నిన్న. తమాషగా విన్నారా? విక్టిమ్ ఈవిడ నీ చేతుల్లో. సోషల్ మీడియాలో రిలీజ్ అయిన వాళ్ల చేతుల్లో విక్టిమ్ కాదు సుమా. బిఆర్ నాయుడు నీ చేతుల్లో విక్టిమ్ ఇందులేక నా తల్లి. ఇక రారు కూడా, లేరు కాదు, ఇక రారు కూడా. అది ఆ గౌరవం ఒక్క బిఆర్ నాయుడు గారికే దక్కాలి.
అంటే ఎన్నో ఫైల్స్ ఉన్నాయి, అన్ని కూడా సీఎం చెప్పలేదు కాబట్టి ఒప్పుకోలేదు కాబట్టి బయట అదే తమాషా. ఈ సీఎం గారు నెయ్యికి బదులు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపినారు అనే అంత దారుణమైన ఆరోపణే చేసినాడే. కరుణాకర్ రెడ్డో లేకపోతే సుబ్బారెడ్డో చేసినటువంటి తప్పుడు పనులకు ఆపుతాడండి బిఆర్ నాయుడు చెప్పేటువంటి మాటలు. మా నాయకుడు ఆపమన్నాడు కాబట్టి ఆగినాడు. విడుదల చెయ్యి, నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏందో నీ కథ. నీ నాయకుడు ఆ పనే చేశాడు, అంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి ఆరోపణ చేసినాడు. ఇంకొక ఆరోపణ చేశారు సార్ మీ పైన, చెన్నైకి సంబంధించి. ఎస్, ఓకే, చెన్నై పెట్టమని చెప్పి స్వామి చేతులు జోడించి వేడుకుంటున్నాను బిఆర్ నాయుడు గారిని. అవన్నీ కూడా బయటికి తేవలసినదిగా కోరుతున్నానండి.